దీపావళి నేపథ్యంలో తడమండల సబ్ ఇన్స్పెక్టర్ కోడప్ప నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి పండుగ సమయంలో ఏకాగ్రతగా జాగ్రత్తగా ఉండాలని అధికారికంగా సూచించారు. పర్మిషన్ లేకుండా రోడ్డు మీద లేదా అనుమతి వెలుపల టపాసులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై జరిమానాలు విధించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై దోహదంగా సున్నితంగా కాకుండా కఠినంగా చర్యలు ఉంటాయి. అందరికీ నమస్కారం. ముందుగా తలమండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళిని ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ హ్యాపీగా జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటాము. ముఖ్యంగా ఈ బాణసంచా అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ లైసెన్స్లన్నీ తీసుకొని ఎంఆర్ఓ గారు సంబంధిత అధికారులు ఎక్కడైతే పెట్టుకుని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారో అక్కడే వాటిని పెట్టుకుని ప్రమాదాలు జరగకుండా ఇసుక, నీళ్లు లాంటి ట్యాంకులన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తలన్నీ తీసుకొని విక్రయించాలని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఎట్లాంటి లైసెన్స్ లేకుండా ఏమి లేకుండా ఎవరన్నా కానీ ఈ బాణసంచాన్ని కానీ కలిగి ఉంటే వాళ్ళ మీద చట్టపరంగా కేసులు రిజిస్టర్ చేస్తాం. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరో కూడా ఏదైనా ఉంటే సంబంధిత శాఖలకు వాటిని అప్పగించాలి. ఎవరో కూడా వాటిని అనుమతి లేకుండా వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా ఈ బాణసంచా కానీ పెట్టుకుని ఉంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టాల్సి వస్తుంది. పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు అమ్మే చోట జాగ్రత్తగా అమ్ముకోవాలని కోరుకుంటున్నాం. ఈ దీపావళికి ప్రజలు కూడా బాణసంచా పిలిచేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లలు ఎవరు అందరం దగ్గర పెట్టుకొని చూసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పండుగని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరు. నమ్ముతున్నారని వాళ్ళని రిపోర్ట్ ఇస్తే మనం చర్యలు తీసుకుంటాం. ఈ పండుగ పూట తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యి అట్లా ఎవరైనా జీవితాలు నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ గంజాయి ఇదంతా చాలా వరకు నివారించాం. చాలా మందికి కేసులు పెట్టి రిమాండ్లు పెట్టాం. అయినా కూడా మీ దగ్గర ఏదైనా జరుగుతున్నట్టు సమాచారం ఉంటే తెప్పితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీ దగ్గర ఈ గంజాయికి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా కోడి పందాలు ఆడుతున్నట్టు, ప్యాకెట్ ఆడుతున్నట్టు ఎట్లాంటిదైనా సమాచారం ఉంటే మీరు మాకు తెలియజేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ వివరాలు ఎప్పుడు బయటికి చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దానిలో మా దృష్టి తీసుకొస్తే వాటిని అన్నింటిని నివారించి అందరూ శాంతియుతంగా ఉండడానికి కావాల్సిన చర్యలను తీసుకుంటామని తెలియజేస్తాం.